ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ విజ్ఞప్తులు చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను పవన్ కళ్యాణ్ కలిశారు. 25 లక్షల జనాభాకు 7,000 కిలోమీటర్ల రహదారులు నిర్మించాల్సి ఉందని, కానీ గత ప్రభుత్వం కేవలం 9 లక్షల జనాభాకు రోడ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్స్ నిధులు చెల్లించలేదని, దీంతో పనులు చేసేందుకు నిర్ణీత సమయం ముగిసిందన్నారు. పనులు నిర్వహించేందుకు 2 ఏళ్ల కాలపరిమితి పెంచాలని కోరినట్లు చెప్పారు. మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందన్న పవన్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు నుంచి 90% నిధులు వచ్చేలా చూడాలని కోరామన్నారు. బ్యాంకు నిధులు ఇవ్వకపోతే కేంద్రం 20% నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు పవన్. గత ప్రభుత్వం డబ్బులు పే చేయక, అంటే మనకి మ్యాచింగ్ గ్రాంట్స్ చేయక అవన్నీ మన రీఎంబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ముందు మీరు పని చేసిన తర్వాత ఇది ఇంతకుముందు పని చేయడానికి అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు సరైన టైంలో సకాలంలో వీళ్ళు గ్రాంట్ పే చేయక ఇప్పుడు ఏమైపోయిందంటే అది మీరు డబ్బులు ఖర్చు పెట్టండి ముందు, తర్వాత రీఎంబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఆ టైం లైన్ కూడా అయిపోయింది వాళ్ళు పనులు చేయక. సో ఇది 25 లక్షల మంది కానీ స్టార్ట్ చేసిన ఇది ఈ రోజున అది ఆల్మోస్ట్ ఒక 9 లక్షల మందికి చేశారు. సో మేము రిక్వెస్ట్ ఏం చేశానంటే ఫైనాన్స్ మినిస్టర్ గారిని, ఒకటి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడిగాను, మొదటిది ఒక 2 సంవత్సరాలు అడిగాను. రెండోది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. రెండోది ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్స్ మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీరు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్నే 90% మీరు ఏదన్నా వాళ్ళు చెప్పగలరా వాళ్ళకి, లేదు ఒకళ్ళు ఇవ్వలేని పక్షంలో 20% మీరు కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం చేయగలరా అంటే ఈ 2 తీసుకున్నాము.